హలో అండి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీంట్లో అయితే నేను ఆలు స్టఫ్ కూడా పెట్టాను, చాలా బాగుంటుంది. మీకు ఆలు ఇష్టం లేకపోతే ప్లెయిన్ బజ్జీ కూడా వేసుకోవచ్చు. సో ఆలు స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం రైస్ అంటే బియ్య పొడి, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారము, నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేశాను. కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా బాగా మీకు కలిపేసేయండి. ఇలా మిరపకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని లోపల ఏవైతే సీడ్స్ ఉన్నాయో కొంతమంది తీస్తారు, కొంతమంది తీరు. నేనైతే తీసేస్తాను, ఎక్కడైనా మళ్ళీ స్పైసీ తగులుతుందేమో అని. ఇది ఆలు స్టఫ్, లైక్ పానీపూరిలో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆలు పరోటాలోకి అలా ఆలు స్టఫ్ ప్రిపేర్ చేశాను. సో నీట్గా అయితే మిడిల్ అయితే ఆలు స్టఫ్ పెట్టేసి రెడీ చేసుకొని సపరేట్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే కడాయిలో ఆయిల్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. మనం ఏదైతే ఆలు స్టఫ్ పెట్టేసుకున్నామో దానిపైకి ఆనియన్, ఇంకో వచ్చేసి నిమ్మకాయ, ఉప్పు, సాల్ట్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కొత్తిమీర ట్రై చేయండి. ఇలాగే మీకైతే చాలా నచ్చింది అనుకుంటున్నాను. నేను కూడా, నాకైతే చాలా ఇష్టం ఇలాగా ఈ స్టైల్లో చేసుకోవడం.